ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవునితో ఈ దినం అనే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో ఈ ఉదయకాలం ముందు మిమ్మల్ని అందరినీ కూడా దేవుని సంధికి ఆహ్వానించడానికి నేను సంతోషిస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదర, గతించిన దినమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఉదయకాలం ముందు ఆయన నామాన్ని గణపరిచే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెల్లునుగాక. ఈ దిన అద్భుతమైన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చక్కని వాగ్దానాన్ని లేదా ఒక చక్కని మాటను మనకు తెలియజేస్తున్నారు. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని వారితో చెప్పాను అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే ఒక ఇద్దరు గుడ్డివారు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించండి అని వేడుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నేను మిమ్మల్ని స్వస్థపరచగలనని మీరు నమ్ముతున్నారా అని అంటే, అప్పుడు వారు అవును ప్రభువా, మేము నమ్ముతున్నాము అనంటే, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని అన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మాటలో ఒక అంతరార్థం దాగి ఉంది. ఏంటయ్యా అది అంటే, మానవ జీవితంలో అంటే ప్రతి మనిషి జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుని కార్యం జరగాలి అని అంటే నువ్వు ఎంత దేవుని మాటను నమ్మావు అన్న దాని మీద ఆయన కార్యం యొక్క నెరవేర్పు అనేది ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినా, నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు తెలుసని నువ్వు చెప్పగలిగినా దానివల్ల ప్రయోజనం ఉండదు. కానీ నువ్వు ఎంతగా ఆయన మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెట్టుకున్నావు అన్న దాని మీద నీ యొక్క విశ్వాసపు విజయం అనేది ఆధారపడి ఉంటుంది. పుట్టుకతో భయంకరమైన సమస్యలతో, కష్టాలతో, నష్టాలతో నలిగిపోయేవారు వారి జీవితంలో దేవుని నమ్మి అనేక అద్భుతాలు చూశారు పరిశుద్ధ లేఖనంలో. ఈ రోజున నీవు కూడా ప్రతి దినము ప్రారంభించేటప్పుడు ఎన్నో భయంకరమైన శ్రమలు ఉంటున్నాయి, కష్టాలు ఉంటున్నాయి, ఎన్నో అంధకారమైన పరిస్థితులు ఎన్నో నా జీవితంలో ఎదురవుతున్నాయి. నేను ఎలా ముందుకు సాగాలి అని భయపడుతున్నావేమో. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, హీఈస్ ఏబుల్ అని నువ్వు నమ్మగలిగితే, ఆయన సమర్థుడు అని నువ్వు నమ్మగలిగితే, ఆయన నీ జీవితంలో నీ నమ్మకాన్ని చొప్పున, నీ నమ్మిక చొప్పున ఆయన కార్యం చేస్తాడు. ఈ గుడ్డివారు యేసు ప్రభు మమ్మల్ని స్వస్థపరుస్తాడు అని నమ్మారు. ఈ లోకంలో అంతవరకు వారికి వెలుగు ఎలాగుంటుందో, అంతవరకు వారికి ఈ ప్రపంచం ఎలాగుంటుందో విన్నారు తప్ప చూడలేదు. కానీ ఒక రక్షకుడు వచ్చాడు, ఆయన మమ్మల్ని స్వస్థపరుస్తాడు, ఆయనకు అసాధ్యమైన కార్యము ఏమీ లేదు, అది మా యొక్క గుడ్డితనం కూడా ఆయనకు సాధ్యమే, చూపుగా తేటగా మార్చగలగడం ఆయనకు సాధ్యమే అని నమ్మారు. గనుక వెంటనే యేసు ప్రభు వారు అన్నట్లుగా మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక అన్నట్లుగా ఆయన ఎప్పుడైతే మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక అని అన్నారో, వారి జీవితంలో అద్భుతమైన స్వస్థత, విడుదల వారు పొందుకున్నారు. ఈరోజు మీ జీవితంలో ఎంతటి అంధకారకరమైన పరిస్థితులు మీ జీవితంలో వెంటాడుతున్నా ఆయన మాటను నమ్మండి. ఆయన మిమ్మల్ని తప్పకుండా అద్భుతమైన వెలుగుమయమయంగా మీ జీవితాలను మార్చి ముందుకు నడిపిస్తాడు. ప్రతి దినము ఆయన మీతో, మీరు ఆయనతో ఉండగలిగితే మీ జీవితాల్లో అంతా ఆనందమే, అంతా సంతోషమే. ఈ దినము మీ జీవితాల్లో ఆయన మీ నమ్మిక చొప్పున ఆయన అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ మిమ్మల్ని ఒక విలువైన పాత్రలుగా మలచి మీ జీవితాల్లో విజయం ఇచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.